బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే అయిపోయింది. మన కళ్యాణ్ ట్రోఫీ కొట్టేశాడు. అసలు ఒక సామాన్యుడిగా వచ్చి సెలబ్రిటీలని దాటుకుని కళ్యాణ్ ఈ రేంజ్లో ఎలా దూసుకుపోయాడు? కళ్యాణ్ గెలవడానికి గల ఆ 10 సాలిడ్ రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కళ్యాణ్ గెలవడానికి టాప్ 10 కారణాలు. ద ఆర్మీ పవర్, ఆర్మీ డిసిప్లిన్. కళ్యాణ్ ఇండియన్ ఆర్మీలో పనిచేసి వచ్చాడు. ఆ క్రమశిక్షణ, ఫోకస్ తన ప్రతి మూవ్లో కనిపించాయి. ఏ టాస్క్ ఇచ్చినా భయం లేకుండా ఒక సైనికుడిలా పోరాడటం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. సామాన్యుడి సత్తా, ద కామనర్ ఫ్యాక్టర్. సీజన్ 9 మెయిన్ థీమ్ కామనర్ వర్సెస్ సెలబ్రిటీస్. ఒక సామాన్యుడు అంతమంది స్టార్లున్న ఇంట్లో నెగ్గుకు రావడమంటే మామూలు విషయం కాదు. మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ తనని తమ ఇంట్లో అబ్బాయిలా ఫీలయ్యారు. అనవసర గొడవలకు దూరం, కామ్ అండ్ కంపోజ్డ్. హౌస్లో అందరూ అరుచుకుంటూ బూతులు తిట్టుకుంటుంటే కళ్యాణ్ మాత్రం చాలా హుందాగా ఉండేవాడు. అనవసరమైన కాంట్రవర్సీల్లో తలదూర్చకుండా తన పని తాను చూసుకోవడం తనకి పెద్ద ప్లస్ పాయింట్. టాస్క్లో కింగ్, టాస్క్ పర్ఫార్మెన్స్. టాస్క్ వచ్చిందంటే కళ్యాణ్ వేట మొదలైనట్టే. ముఖ్యంగా టికెట్ టు ఫినాలే గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్గా నిలబడటం తన సత్తాను చాటి చెప్పింది. ఫిజికల్ టాస్కుల్లో కళ్యాణ్ని కొట్టేవాడే లేడు. గాయమైనా తగ్గలేదు. రెసిలియన్స్. ఫినాలేకి కొన్ని రోజుల ముందు తనకి తలకి గాయమైంది. అయినా సరే వెనక్కి తగ్గకుండా ఆ నొప్పితోనే గేమ్ కంటిన్యూ చేయడం తన డెడికేషన్కి నిదర్శనం. ఆ మొండితనం చూసి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. నిజాయితీ, ఇంటెగ్రిటీ అండ్ జెన్యూన్నెస్. కళ్యాణ్ ఎప్పుడూ తన ఒరిజినాలిటీని కోల్పోలేదు. ఎవరికీ భయపడకుండా తన మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు. ఈ హౌస్లో ముసుగులు వేసుకోకుండా ఆడటమే తనని విన్నర్ని చేసింది. డబ్బు కంటే గెలుపే ముఖ్యం. రిఫ్యూజింగ్ ద క్యాష్ బ్రీఫ్ కేస్. ఫినాలేలో రవితేజ గారు 15 లక్షల సూట్ కేస్ ఆఫర్ చేసినప్పుడు కళ్యాణ్ దాన్ని రిజెక్ట్ చేశాడు. నేను వచ్చింది డబ్బు కోసం కాదు, ట్రోఫీ కోసం అని చెప్పడం తన కాన్ఫిడెన్స్ని చూపించింది. తనుజాతో స్నేహం, బాండింగ్ విత్ తనుజ. రన్నరప్ తనుజా పుట్టస్వామితో కళ్యాణ్కి ఉన్న బాండింగ్ చాలా హెల్దీగా ఉండేది. ఒకరినొకరు గౌరవించుకుంటూ హెల్దీ కాంపిటీషన్ ఇవ్వడం ఈ సీజన్కి హైలైట్. పరివర్తన, ద ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ. మొదట్లో కొంచెం సైలెంట్గా ఉన్న కళ్యాణ్ రోజులు గడుస్తున్న కొద్దీ గేమ్ని అర్థం చేసుకుని ఒక స్ట్రాంగ్ ప్లేయర్గా ఎదిగిన తీరు అద్భుతం. ఆ జీరో టు హీరో జర్నీయే తనని సింహాసనం మీద కూర్చోబెట్టింది. ఎమోషనల్ కనెక్ట్, ఫ్యామిలీ వాల్యూస్. కళ్యాణ్ తన తల్లిదండ్రుల పట్ల చూపించే ప్రేమ, స్టేజ్ మీద గెలిచిన వెంటనే ఆ ట్రోఫీని తన తల్లికి ఇవ్వడం ఒక అద్భుతమైన మూమెంట్. ఈ ఎమోషన్ ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా రీచ్ అయింది. ఫైనల్గా చెప్పాలంటే కళ్యాణ్ పడాల కేవలం ఒక విన్నర్ మాత్రమే కాదు, కష్టపడితే సామాన్యుడు కూడా శిఖరాన్ని చేరుకోగలడని నిరూపించిన ఒక ఇన్స్పిరేషన్. మీకు కళ్యాణ్లో నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏంటి? కింద కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.